బ్రేకింగ్ న్యూస్ వరంగల్లో నడి రోడ్డులో వైద్యుడిపై హత్యాయత్నం జరిగింది. వరంగల్ బట్టుపల్లి మధ్య ప్రధాన రహదారిపై ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న వైద్యుడు సిద్ధార్థ్ రెడ్డిపై అత్యంత దారుణంగా ఇనుప రాడ్లతో దాడి చేశారు. కారును అడ్డగించి బయటకు లాగి దుండగులు రాడ్లతో దాడికి దిగారు. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు ఎవరు, ఎందుకు దాడి చేశారు అనే కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, దుండగులు ఎవరు, అసలు దాడి ఎందుకు జరిగింది, ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది బాధితుడిది? సౌమ్య, ఉదయం ప్రాథమికంగా పోలీసులు విచారణ చేసిన తర్వాత అనుకోకుండా బైకు కారు డాష్ కావడంతోనే మాట పెరిగి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదంతోనే డాక్టర్ పై దాడికి పాల్పడాలని భావించారు. కానీ ప్రస్తుతము ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లోపల మరిన్ని క్లూస్ సేకరించిన తర్వాత కూడా ఇది పక్కా ప్లాన్ తోనే వైద్యుడిపై సూసైడ్ మర్డర్ అటెంప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ప్రతిరోజు ఆయన 9:30కు కాజీపేట లోపల తన ఆసుపత్రి లోపల క్లినిక్ లో విధులు నిర్వహించుకొని పేషెంట్లను చూసిన తర్వాత 9:30 తర్వాత తిరిగి బయలుదేరి కాజీపేట నుంచి ఆ కడుపుకొండ బ్రిడ్జ్ ద్వారా వయా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ రహదారి గుండా ఉన్నటువంటి గ్రీన్వుడ్ స్కూల్ దగ్గర అంటర్ రోడ్లో ఉన్నటువంటి స్కూల్ దగ్గర తాను రెంట్కుంటాను. సో అక్కడికి ప్రతిరోజు 9:30కి కాజీపేటలో స్టార్ట్ అయ్యి 10:20 వరకు ఆయనకి ఇంటికి రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అమ్మవారిపేట క్రాస్ మనం చూసేది ఆ అమ్మవారిపేట క్రాస్ వద్ద నిర్మానుష్య ప్రాంతంగా ఉంటుంది. దాదాపు ఇక్కడ 8:30, 9 అయిందంటే కూడా రద్దీ పూర్తిగా తగ్గిపోతుంది. అడపా వాహనాలు తప్ప ఇక్కడికి ఎక్కువ వాహనాలు వచ్చే పరిస్థితి. సో ఈ ప్రాంతాన్నే దుండగులు ఎంచుకున్నట్లుగా కూడా అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఒకసారి ఆ వైద్యుని కారు కూడా పరిశీలిస్తే ఇది కంప్లీట్ గా తను కారులో వస్తున్నప్పుడు కావాలనే ఆ దుండగులు అడ్డగించి తన కారును ఆపాలంటూ కూడా పదనైన ఇనుపరాడుతోని ఆ కారుపై దాడి చేశారు. సో ఒకసారి మనము దానికి సంబంధించినటువంటి ఆ మార్క్స్ కూడా మన కారు మీద చూడవచ్చు. ప్రస్తుతం మనం చూసిన ఈ మార్క్ కూడా ఒక ఐరన్ రాడ్తోనే ఇక్కడ మొదటగా కొట్టడం జరిగింది. తన కారు ఆపాలంటూ కూడా దుండగులు తనతో కోపంగా వచ్చి దీనిపై దాడి చేశారు. అంటే కావాలనే వాళ్ళు తనని అడ్డగించాలనేటువంటి నెపంతోనే దాడి చేశారు. ఆ తర్వాత తన కారు ఆపకుండా వెళ్తున్న క్రమం లోపల తిరిగి మళ్ళీ తనకు సంబంధించి కారుకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇండికేటర్ పై మరొకసారి దాడి చేసి ఇండికేటర్ను కూడా పగలగొట్టారు. దీంతోనే అసలు ఎవరు వీళ్ళు అనేటువంటి తెలుసుకోవడానికే ఆ డాక్టర్ సుమంత్ రెడ్డి కారును ఆపినట్లుగా తెలుస్తుంది. కారు ఇంజన్ ఇంకా ఆన్లోనే ఉండగానే తను బ్రేక్ వేయగానే తనను డోర్ లాగి బయటికి తీసుకొచ్చి మరి ఆయన పదునైన రాడ్తోని తన తల వెనుక భాగంపై దాడి చేశారు. ఆ తర్వాత రోడ్డు పైన డామర్ ఈ యొక్క తార్ రోడ్డు పైన తన తలను బలంగా రోడ్డు కేసు కొట్టడంతో పూర్తిగా తల వెనుక భాగం చిట్లిపోయి అక్కడిక్కడ కోమాలకు వెళ్లారు. తీవ్ర రక్తస్రావం ఉండదు. అక్కడ స్థానికంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి చూసినటువంటి ఈ సీన్ ఇక్కడ ఇదే ప్రాంతం వద్ద తనపై దాడి జరిగింది. అయితే ఇక్కడికి కొంత కనుచూపు మేరలోనే స్థానికులు కూడా ఉన్నారు. కానీ ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చేలోపు ఈ ఘటన జరిగిందని చెప్తా ప్రస్తుతం మనతో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది, రాత్రి ఏ టైంకి జరిగింది? 9:30కి అక్కడ కొట్టేసిళ్ళు. ఆయనను 9:30కి అక్కడ కొట్టేసిళ్ళు. మేము వచ్చేవారికి ఆల్రెడీ వెళ్ళిపోయిండు. ఒక కిలోమీటర్ దూరంలో మేము ఉన్నాం, 2 కిలోమీటర్స్. బండి మీద వచ్చిళ్ళు కొట్టేసి వెళ్ళిపోయి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇద్దరే ఉన్నారు, కొట్టిళ్ళు వెళ్ళిపోయారు. బండి మీకు ఏమైనా శబ్దాలు అరుపులు ఏమైనా వినిపించినా మీ దగ్గర? మేము అంత దూరంలో ఉన్నాం కదా, మాకేం వినిపించలేదు. చాలా దూరంలో 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కదా, ఆల్రెడీ వెళ్ళిపోయారు. మేము వచ్చేవారికి ఆయన కింద పడేసి వెళ్ళిపోయారు. ఆ బండి అన్ని ఆన్లోనే ఉన్నాయి, కారు గిట్లా. వచ్చేసరికి పరిస్థితి ఏంది? అప్పటికే ఆ డాక్టర్ రోడ్డు మీద పడి ఉన్నాడా? రోడ్డు మీద పడేసి ఉన్నాడు, ఆల్రెడీ పడున్నాడు. పలిగిపోయింది, ఇంకా తల ఇంకా భాగం పలిగిపోయింది ఆల్మోస్ట్. డాక్టర్ ప్రతిరోజు ఇట్లాగే వస్తాడా? ఇప్పుడు గమనించరా ఆయన వచ్చే క్రమం లోపల? మీరు అక్కడ చూస్తున్నప్పుడు కూడా ఆయన వెంట పడ్డట్టు ఏమైనా కనిపించిందా? బైక్ మేము ఆల్రెడీ కాజీపేట నుంచి వస్తున్నాం. అది మేము ఆడ ఆగినాక వీళ్ళు వచ్చేసిళ్ళు. వచ్చి ఆల్రెడీ అయిపోయినట్టున్నది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అప్పటికే బండి మీద. ఇద్దరు వచ్చేసి వెళ్ళిపోయింది. ఎంబడి చీకట్లో ఏమైనా గమనించరా? బండి నెంబర్ కానీ లేకపోతే వాళ్ళ చేతులు ఏమైనా ఆయుధం ఏమైనా గమనించారా? ఏం అవపడలేదు. మేము కిలోమీటర్ దూరం ఉన్నాం కాబట్టి ఆల్రెడీ కింద పడిపోయాను, వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పటికి హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు ఇద్దరు. గతం లోపల ఏదన్నా ఇటు సైడ్ అగంతకులు కానీ కొత్త వ్యక్తులు కానీ వాహనాలు వచ్చి ఉండేది ఎప్పుడైనా గమనిస్తారా? మేము రోజు ఇట్లకి వెళ్తున్నాం కాబట్టి అట్లాంటి ఏముండవు. ఎందుకంటే రెగ్యులర్ ఈ లోకల్ వాళ్ళు, ఇక్కడ నివాసి వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం. పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు? ఇక్కడ ఉన్న నివాసి వాళ్ళు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చిళ్ళు, అంబులెన్స్ కూడా వచ్చింది. అప్పటి వరకు మేము వచ్చే వరకు అంబులెన్స్ వచ్చింది, మేము వెళ్ళిపోయినాం.
కారును ఆపిన తర్వాత ఆ కారులో నుంచి ఏమైనా శబ్దాలు, కారు పై ఏమైనా దాడి చేసిన శబ్దాలు కానీ ఐరన్ కాబట్టి ఆయన గుద్దేసిండు, కారుతో గుద్దే వల్ల ఆయన ఆగిపోయిండు. అప్పటికి చేసుకొని పోయినట్టున్నారు అంతే. ఇంకా అంతే చెప్పి అయితే ఏమో అవ్వలే మాకు. వచ్చేవరకు ఆయన కింద పడేసి వెళ్ళిపోయింది. మేము వచ్చేవారు ఎన్ని బైకులు వచ్చినాయి? ఒకటే మంది, ఇద్దరు వచ్చిళ్ళు. మేము అక్కడి నుంచి వచ్చేవరకు ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోతున్నాం హెల్మెట్ పెట్టుకుని. గుర్తుపట్టలేదు. గుర్తుపట్టలేదు. ఇది మొత్తం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాలను బట్టి చూస్తే బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులే ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ప్రస్తుతం మనం ఒకసారి చూస్తే ఈ దాడి గుండా కూడా పూర్తిగా రాత్రి 8:30, 9 గంటల ప్రాంతం నుంచి కంప్లీట్ గా నిర్మానుష్యంగా ఉంటుంది. ఓన్లీ పూర్తిగా లోడ్ తో వెళ్ళేటువంటి లారీలు కూడా 11 గంటల తర్వాత ఇక్కడ నుంచి వేరే జిల్లా, అంతర్ జిల్లాకు సంబంధించిన, అంతర్రాష్ట్ర సంబంధించిన లారీ లోడ్ వెహికల్స్ వెళ్తాయి. సో అప్పటి వరకు ఇటు చిన్న వాహనాలు అసలు రావు. ఇదంతా ఒక బైపాస్ రోడ్డుగానే యూజ్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదే చోటును సుమంత్ రెడ్డిపై అటాక్ చేయడానికి ఆగంతకులు ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అసలు వాళ్ళు ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు అనే కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. సుమంత్ రెడ్డి తన వృత్తిరీత్యా ఎవరితోనూ గొడవలు పడే వ్యక్తి కాదు. తన చాలా మృదు స్వభావి. అదేవిధంగా తనకు ఆస్తులకు సంబంధించి కూడా ఎటువంటి గొడవలు లేవనే విషయాన్ని కూడా తనకు సంబంధించినటువంటి మిత్రులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి చూడొచ్చు రక్త పడుగులు ఎక్కడైతే సుమంత్ రెడ్డిని ఆ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టిన ఇవన్నీ మార్క్స్ కూడా దాదాపుగా 30 మీటర్ల పొడవుతా తనపై దాడి చేసిన తర్వాత తన తలను కూడా కంప్లీట్ గా రోడ్డుపై లిగ్గుకుంటూ వెళ్ళిన పరిస్థితి. చివరగా తను చనిపోలేదని నిశ్చయించుకున్న తర్వాతనే తిరిగి మళ్ళీ ఇదే రోడ్డుపై బలంగా ఆయన ఈ రోడ్డుపై తనను కొట్టారు. సో ఇక్కడ కొట్టిన తర్వాత తనకు సంబంధించి ఎంట్రికలు, తలకు సంబంధించిన వెంట్రుకలు, అదే విధంగా తను పగిలిన తర్వాత పుర్రెతో పాటు కొంత చర్మము పరకలు కూడా కంప్లీట్ గా రోడ్డుపై అతుక్కున్నాయి. సో క్లూస్ టీమ్స్ అంతా కూడా ఈ వివరాలు అయితే సేకరించారు. కానీ ఇక్కడ సస్పెన్స్ ప్రధానంగా ఈ రహదారి అవుట్స్కట్స్ కావడంతో సీసీ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో పోలీసులకు అయితే ఇది ఒక పెను సవాల్గా మారింది. సో ప్రధానంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా 4 టీంలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా హాస్పిటల్కు ఆ రోజున తనకు నిజంగా హత్య చేయడానికి వస్తున్న ఆగంతకులు రెక్కి నిర్వహించి ఉంటే మాత్రం వాళ్ళు హాస్పిటల్ కూడా వచ్చి ఉంటారు. కాబట్టి ఆసుపత్రి వద్ద ఒక ప్రత్యేక టీం అయితే ఆ సీసీ కెమెరాన్ని కూడా పరిశీలిస్తుంది. దాంతో పాటుగా ఈ రహదారి 8:45 నుంచి మొత్తంగా 10:30 వరకు కూడా వెళ్ళినటువంటి వాహనాలకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇక వచ్చిన దుండగులు కూడా హెల్మెట్లు ధరించడంతో స్థానికులు కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. సో చీకటి ఉన్న ప్రాంతం కాబట్టి ఇదంతా కూడా అవుట్స్కట్స్ కాబట్టి ఆ వెహికల్ నెంబర్లు కూడా సరిగా గుర్తించలేని పరిస్థితి. మొత్తంగా అయితే జంక్షన్స్ ఏదైతే కట్టుకొండ బ్రిడ్జ్ వద్ద జంక్షన్ ఉంటుందో అక్కడి నుంచి కుర్సుగుట్ట వరకు ఉన్న జంక్షన్ దాదాపుగా 6 కిలోమీటర్ల పొడవు రహదారి గుండా కూడా ఏ షాప్ లో కెమెరాలన్నా కూడా ప్రతిదీ కూడా పరిశీలిస్తూ దుండగుల వేటలు అయితే పోలుస్తున్నారు. ఇంకా మరోవైపు సుమంత్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం హైదరాబాద్ యశోదాలు తరలించి అక్కడ చికిత్స మొత్తంగా తన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఏ విషయం కూడా చెప్పలేమంటే వైద్యులు చెప్పిన పరిస్థితి. మొత్తానికి అసలు వైద్యునిపై ఎవరు దాడి చేసి ఉంటారు, ఎందుకు తన చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందనే ఒక ప్రశ్న, ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. దీనిపై పోలీసులు కూడా త్వరలోనే ఛేదిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సౌమ్య, ఓవర్ టు యు. రైట్ వేణు, థ్యాంక్ యూ.